ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేసి బ్లడ్ రిలేషన్స్ మీద పజిల్ అడిగితే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, PQRST and U are 6 members of a family in which there are 2 married couples. Okay, 6 members ఉన్నారు, 2 married couples. Okay, గుర్తుపెట్టుకోండి. T is a teacher, is married to a doctor. So T అనే person, teacher, is married to a doctor. ఈ పర్సన్ ఎవరో తెలియదు, ప్రొఫెషన్ తెలుసు, అంటే డాక్టర్ అండ్ టీచర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఓకే, ఎవరు ఫీమేలో ఎవరు మేలో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇస్తారేమో చూద్దాం. హూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ. ఇప్పుడు అక్కడ చూసారా, మీరు సెంటెన్స్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. టీ ఈజ్ ఏ టీచర్, ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. హూ అన్నారు, హూ అంటే డాక్టర్ గురించి చెప్పినట్టు. ఓకే, ఈజ్ ద మదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ అంటే ఇక్కడ ఈ డాక్టర్ అనే వాళ్ళు ఫీమేల్ పర్సన్, అంటే ఇక్కడ టీచర్ మేల్ పర్సన్. హూ ఈజ్ మదర్ ఆఫ్ ఆర్ అండ్ యూ అంటే ఈ ఆరు యు ఈ డాక్టర్కి కిడ్సే, టీకి కూడా కిడ్సే, ఎందుకంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కదా. ఓకే, నెక్స్ట్ క్యూ ద లాయర్ ఈజ్ మ్యారీడ్ టు పీ. పీ హ్యాస్ 1 son and 1 grandson. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు పీకి ఒక సన్ ఉండాలి, ఒక గ్రాండ్ సన్ ఉండాలి అంటే ఖచ్చితంగా పీ జనరేషన్ పైన ఉండాలి. ఓకేనా, అలానే ఒక సన్ ఉండాలి అంటే వీళ్ళ యొక్క పేరెంట్స్ కాదు, ఇప్పుడు పీ వీళ్ళ యొక్క పేరెంట్స్ అంటే ఇక్కడ పీ హ్యాస్ 1 son and 1 grandson అంటే వీళ్ళిద్దరు ఎవరో ఒక గ్రాండ్ సన్, అంటే ఒక గ్రాండ్ సన్ ఒక గ్రాండ్ డాటర్, అది ఎవరో తెలియదు. ఆఫ్ ద 2 married ladies 1 is a housewife. ఇక్కడ చూడండి మళ్ళీ క్యూ ద లాయర్ ఈజ్ మ్యారీడ్ టు పీ అంటే ఇక్కడ పీ అండ్ క్యూ లాయర్ ఈజ్ మ్యారీడ్ టు పీ కదా, అంటే వీళ్ళిద్దరికి ఒక సన్ అండ్ వీళ్ళిద్దరిలో ఒక గ్రాండ్ సన్, అంటే వీళ్ళిద్దరికి ఈ డాటర్ ఇన్ లా. ఓకే, సో అక్కడ ఏంటి 2 married ladies 1 is a housewife. ఇక్కడ మ్యారీడ్ లేడీస్ ఇక్కడ ఒకరు. సో ఇంక ఇక్కడ పీ ప్రొఫెషన్ ఏంటి, హౌస్ వైఫ్. అలానే పీ జెండర్ ఏంటి, ఫీమేల్. క్యూ జెండర్ ఏంటి, మేల్. ఎలా చెప్పగలిగాను, హౌస్ వైఫ్. ఓకేనా, ఇక్కడ ప్రొఫెషన్ తెలియంది పీకే కాబట్టి ఇద్దరు లేడీస్ లో ఒకరు హౌస్ వైఫ్, అంటే ఇక్కడ మనకి ప్రొఫెషన్ ఆల్రెడీ లాయర్ ఉంది కాబట్టి ఇదే హౌస్ వైఫ్ అని తీసుకున్నాం కాబట్టి ఫీమేల్ మేల్. ఇక్కడ ఇంకా పర్సన్ ఎవరో తెలియదు. సో ఇప్పుడు చెప్పేయచ్చు కదా, మనకు మొత్తం 6 persons. PQR ఎస్ఏ కదా ఇక్కడ, సో పర్సన్ ఎవరు, ఎస్. సో దేర్ ఈస్ ఆల్సో 1 student and 1 male engineer in the family. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎవరైతే మేల్ అవుతారో ఆర్ మేల్ అయితే ఆర్ ఇంజనీర్ అవుతారు, యూ మేల్ అయితే యూ ఇంజనీర్ అవుతారు, మిగతా వాళ్ళు స్టూడెంట్ అవుతారు, అంటే ఫీమేల్ స్టూడెంట్. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ ద గ్రాండ్ డాటర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఇంకా గ్రాండ్ డాటర్ ఎవరో తెలియదు, ఆరు యూలో గ్రాండ్ డాటర్ ఎవరు అవుతారు, స్టూడెంట్. సో ఆన్సర్ ఏంటి, షీ ఈజ్ ఏ స్టూడెంట్, ఆప్షన్ సి.